సర్వాధికారి అయిన పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రియా దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు నామములో ఉదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అంగీకరిస్తాను. ఏంటి దేవుడు మనం అంగీకరించిందంటే, యెషయా ప్రవక్తను పంపించి హిజ్కియా రాజుతో దేవుడు చెప్పిస్తున్న మాట, నీవు అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు ఈ మాట హిజ్కియాతో చెప్పని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి పంపిస్తున్నాడు. అంటే సన్హెరీబు, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు హిజ్కియా మీదకి ఎదురు తిరిగినప్పుడు, దాడి చేయడానికి సిద్ధపడినప్పుడు, యుద్ధానికి వస్తున్న సందర్భంలో హిజ్కియా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో హిజ్కియా దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగి, ప్రభువా ఈ పరిస్థితిలో నీవే నాకు సహాయకుడు, నువ్వే మాకు సహాయం చేయాలి, మా పక్షంగా నీవు యుద్ధం చేయాలి అని హిజ్కియా ఆ సమస్యను బట్టి, ఆ పరిస్థితిని బట్టి దేవుని ఎదుట ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని వెంటనే యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటను చెప్పి పంపించాడు. నీవు అతని విషయంలో, అంటే సన్హెరీబు యొక్క విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒక హిజ్కియా ఒక వ్యక్తి విషయంలో చేసిన ప్రార్థన దేవుడు విని అంగీకరించాడంట. ఈరోజు నీ శత్రువులైనా నీ విరోధులైనా నీ మీదకి లేచినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు, నీ మీద వారి దాడి చేయాలనుకున్నప్పుడు, నిన్ను నాశనం చేయాలనుకున్నప్పుడు, వారి పక్షంగా నీవు వారిని బట్టి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, నీ దేవునికి నువ్వు మొరపెడితే, ఇక్కడ రాయబడిన మాట అష్షూరు రాజు సన్హెరీబు విషయమందు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు దేవుడు. అలాగే దేవుని హిజ్కియా వలె మనం నమ్మకంగా యథార్థంగా దేవునిలో బ్రతికి జీవించినప్పుడు, మన ఎదురుగా ఎవరు వచ్చినా మనల్ని పడగొట్టాలని, మనల్ని నాశనం చేయాలని, మన పరిస్థితులు మార్చాలని, మనకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వారిని బట్టి మనం దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, వారి విషయమై దేవుడు మన ప్రార్థన కూడా అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని ఆయనకి పేరు. ఆయన ప్రార్థన అంగీకరించే దేవుడు. ప్రార్థన ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మనం ఎప్పుడు ప్రార్థించినా ఆయన వింటాడు. అయితే మనం ఏ పరిస్థితిలోనైనా కూడా దేవుని తట్టు తిరిగి ప్రార్థించేటువంటి వారిమై ఉండాలి. అలా మనం ఏ విషయమందైనా, ఒక అష్షూరు రాజు సన్హెరీబు విషయమే కాదు, ఈరోజు మన జీవితంలో కూడా ఏ పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఆ విషయమందు మనం దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఆలకించి మన పక్షంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీకేదైనా సమస్య ఉందేమో, నీకేదైనా పరిస్థితి ఉందేమో, ఆ పరిస్థితిని బట్టి నువ్వు మనుషులతో వద్దు, అధికారులతో వద్దు. నీ సమస్యకు పరిష్కారం కావాలంటే, నీకు జవాబు రావాలంటే, నీవు అనుకున్న దానికంటే గొప్ప కార్యం నీ జీవితంలో చూడాలంటే ఒకటే మార్గం, నువ్వు నమ్మిన దేవుని వైపు తిరిగి ఆ విషయమై, ఆ సమస్య కొరకై దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన అంగీకరించి ఆలకించి నీ పక్షంగా ఆ కార్యాన్ని చేస్తాడు. నీకు విజయం ఇస్తాడు, నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు, నీలో ఉన్న దిగులు తీసివేస్తాడు, నీకున్నటువంటి నిరుత్సాహాన్ని దేవుడు కొట్టివేస్తాడు, నీకున్న కన్నిటిని దేవుడు తుడుస్తాడు. నీకు ఏ పరిస్థితి ఉందో, ఏ సమస్య ఉందో దాన్ని బట్టి నీ దిగులు పడకుండా, బాధపడకుండా ఒక్కసారి దేవుని తట్టు తిరిగి, ప్రభు ఈ విషయమై నీ ఎదుట నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అని ఒక్కసారి దేవుని ఎదుట ఆ విషయమై ప్రార్థన చేయి. ఆ విషయంలో దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ ఇంతకు మునుపు నువ్వు అనుకోవచ్చు, చాలాసార్లు నేను ప్రార్థన చేశాను ఫాస్ట్ గారు, చాలాసార్లు దేవుడిని అడిగాను, ఇంతవరకు దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటే, ఈరోజు ఈ మాట నువ్వు వింటున్నావంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఆ ప్రార్థన వింటాను అని, ఆలకిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు ఈ మాటలు వింటాను నీ చేతుల్లో, నువ్వు ఉన్న చోటే నువ్వు మోకరించి ప్రార్థిస్తే, ప్రభువా ఆ విషయంలో నేను ఎదుట ప్రార్థిస్తున్నాను అయినా,
నువ్వు నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థిస్తే ఇప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తానని, వింటాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మనం కళ్ళు మూసుకుందాం, ఉన్న చోటే ఉన్న స్థలంలోనే మోకరిద్దాం. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి ఏ విషయమై దేవుడు నువ్వు అడగాలనుకుంటున్నావో, ఏ విషయమై దేవునికి నువ్వు చెప్పుకోవాలనుకుంటున్నావో ఆ విషయమై నాతో పాటు ఈ గురించి ప్రార్థించే దేవుడు తప్పక నీ ప్రార్థన అంగీకరిస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ మాటలు విని ఎవరైతే మోకరించి ఇప్పుడే ఉన్న స్థలంలో ఉన్న చోటునే ఎవరైతే ప్రార్థిస్తున్నారో నాయన, వారు ఒక విషయమై ఎప్పుడో నిన్ను అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఒక సమస్య కొరకు నేను అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆ ప్రాబ్లంని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, కళ్ళు మూసుకుని ప్రభు ప్రార్థిస్తున్నారో, ఆ బిడ్డల జీవితంలో లేదా ఆ కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో, ఆ విషయంలో, ఆ సమస్యలో, ఆ పరిస్థితిలో నీవే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప విడుదల మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ విషయంలో నీవే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం మీరు చేయమని, ఇప్పుడు ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.